ఉత్తర భారతం వణికింది. మరోసారి భూకంపం సంభవించింది. రాత్రి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంతో పాటు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ఇళ్లలో ఉన్నవారు, అపార్ట్మెంట్లలో నివసించేవారు ప్రాణ భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదిక ప్రకారం ఈ భూకంపం కేంద్ర బిందువు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించారు. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5 నుంచి 5.5 మధ్య నమోదైనట్టు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. భూకంపం సంభవించిన సమయంలో ఇళ్లలోని ఫ్యాన్లు, వస్తువులు ఊగడం చూసిన జనాలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రకంపనలు మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అటు అధికారులు విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా ఉత్తర భారతంలో అప్పుడప్పుడు భూ ప్రకంపనలు సంభవిస్తుండటంతో భూకంపం వచ్చినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి విపత్తు నిర్వహణ శాఖ అవగాహన కల్పిస్తోంది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్ తో పాటు ఉత్తరప్రదేశ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలోని ఫ్యాన్లు, ఇతర వస్తువులు ఊగిపోయాయని అటు స్థానికులు చెబుతున్నారు. ఇక ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా భవనాలను ఖాళీ చేసి సమీపంలోని ఖాళీ ప్రదేశాలకు చేరుకున్నారు. చాలా మంది తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అటు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోనూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తోంది. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.9గా నమోదైనట్టుగా సమాచారం. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం భూకంపాల పరంగా అత్యంత ప్రమాదకరమైన సిస్మిక్ జోన్ 4 పరిధిలోకి వస్తుంది. ఈ కారణంగా ఇక్కడ స్వల్ప ప్రకంపనలు కూడా విస్తృత ప్రాంతంలో ప్రభావం చూపుతాయి. ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఉండాలని అధికారులు సూచించారు. తదుపరి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు.